ఇప్పుడు మిథున రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరము ఆదాయం పెంచుకుంటారు వీరు. ఆరోగ్యం సహకరిస్తుంది. భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి వీరికి. ఆదాయాన్ని పొదుపు చేయగలరు. వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో విజయాలు పెరుగుతాయి. సాహస కార్యక్రమాలకు దూరంగా ఉండాలి వీరు. ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. సంతానం విషయంలో శ్రద్ధ వహించండి. బ్యాంకు లావాదేవీలలో సమస్యలు ఏర్పడతాయి. ప్రమోషన్లకు అనుకూలం కాదు. గృహ నిర్మాణాలకు అవకాశం ఉంది. ఈ సంవత్సరం రెండో భాగంలో రుణాలు చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో వ్యక్తిగత గౌరవాలు పెరుగుతాయి వీరికి. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. ఖర్చులను తగ్గించుకోవాలి. మే నెలలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. విద్యా క్రీడారంగం వారికి విజయాలు కలుగుతాయి. జూన్లో ఆర్థిక భారం పెరుగుతుంది. కుటుంబ వ్యక్తులతో సఖ్యత తగ్గుతుంది. జూలై నుండి నవంబర్ నెలలో వివేకంతో చేసే పనుల్లో లాభాలుంటాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. ప్రముఖుల పరిచయాలతో లాభాలు ఉంటాయి. సౌకర్యవంతంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. పనుల యందు విఘ్నాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనమునకు అవకాశం ఉన్నది. పై అధికారులతో సమస్యలు కలుగుతాయి. డిసెంబర్ నుండి మార్చి నెల వరకు విద్యార్థులకు అనుకూలమైన కాలం. మానసిక స్థైర్యం పెరుగుతుంది. మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. పలుకుబడిని సంపాదిస్తారు. మధ్యవర్తిత్వం యోగించదు వీరికి. ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మీ మిత్రులలో మీరంటే గిట్టని వారున్నారని గుర్తిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.